నమో నమః. ఇప్పుడు లగ్నం అనేది మొట్టమొదటి భావం. అక్కడి నుంచి 12 భావాలు ఉంటాయి లగ్నంతో కలిపి లెక్క వేసినప్పుడు 1 నుంచి 12 వరకు ఉంటాయి. తూర్పు దిక్కున అంటే ఒక జననం జరిగినప్పుడు భూమి మీద అక్కడ నుంచి తూర్పు దిక్కున ఏది ఉదయిస్తున్నట్లుగా నక్షత్ర చక్రంలో ఏది ఉదయిస్తున్నట్లుగా కనపడుతుందో ఆ పిన్ పాయింట్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది లగ్న భావం యొక్క మధ్య భాగం. లగ్న భావం యొక్క మధ్య భాగం. ఒక్కొక్క భావానికి 30 అంశాలు ఉంటాయి కాబట్టి, అంటే 30 భాగాలు ఉంటాయి కాబట్టి, 30 డిగ్రీలు ఉంటాయి కాబట్టి ఆ మధ్యలోది 15 డిగ్రీలు అంతమయ్యే సమయం అన్నమాట. అంటే అప్పటికి 15 డిగ్రీలు ఉదయించి ఉంది, 15 డిగ్రీలు ఉదయించవలసి ఉంది, ఇంకా ఉదయించవలసి ఉంది. ఆ మధ్యలో లగ్నం పడింది. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి అక్కడ ఉదయించింది, ఇలా పైకి ఇలా చూసుకుంటే ఆ మొట్టమొదటిది 1 అనుకుంటే ఆ పైది 12 అవుతుంది, ఆ తర్వాత 11 అవుతుంది, ఆ పైన 10 అవుతుంది. ఇలా ఆ చెట్టు చివర ఇటు 7 అవుతుంది. ఇలా వెనక్కి తిరిగి వస్తే మళ్ళీ లగ్నం యొక్క ఇంకా ఉదయించవలసిన భాగం ఉంటుంది. అర్థమైంది? ఇలా ఇది ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను, మనం ఇలా చూస్తున్నాం కాబట్టి. ఇది వాస్తవానికి ఎలా ఉంది? ఇలా ఈ ప్లేన్లో సూర్యుడు ఇక్కడ ఉంటే భూమి తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ, అంటే ఎలా తిరుగుతుంది? ఇది సూర్యుడు, ఇది సూర్యుడు అనుకుందాం. ఈ భూమి ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఇలా తిరిగితే ప్రదక్షిణం, ఇలా తిరిగితే ప్రదక్షిణం, కానీ ఇలా తిరిగితే అప్రదక్షిణం, కౌంటర్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా తిరుగుతూ ఇలా 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 వెళుతుంది. సో ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఈ ప్రక్కన ఉండేవాడికి ఇది ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఇక్కడ ఉండేవాడికి కనపడదు. ఇది ఇలా నెత్తి మీదకి ఇక్కడికి వచ్చిన వాడికి ఇది కనిపిస్తుంది. దీనికి ఈ పక్కన ఉండేది 10వ స్థానం అవుతుంది. ఇది లగ్నం అవుతుంది. ఇది మీకు మళ్ళీ వీడియోలో బొమ్మలతో సహా వస్తాయి, మళ్ళీ యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. ఇది అర్థమైందా? కాబట్టి లగ్నం ఎప్పుడు కూడాను సెంటర్లో ఆ తూర్పు దిక్కున ఉదయించే ఆ పాయింట్ అవుతుంది. దానికి అటు 15 డిగ్రీలు, ఇటు 15 డిగ్రీలు. ఇప్పుడు ఇక్కడ రాసులు భావాలని 2 మాటలు వస్తాయి. ఇది మళ్ళీ అక్కడ చెప్పుకొని అది చెప్పుకుందాం ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఇది బ్రీఫ్గా లగ్నం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పైకి కనపడేదాన్ని ప్రకాశార్థము అంటాం. ప్రకాశార్థము అంటే కనపడేది. క్రింద ఉండేదాన్ని అప్రకాశార్థము అంటాం. అప్రకాశార్థము అంటే కనపడని సగభాగం. కనబడే సగభాగము, కనబడని సగభాగం. అది పగలైనా రాత్రైనా. రాత్రి అయినా పైన కనిపిస్తుంది, పగలైనా పైన కనిపిస్తుంది. రాత్రి అయితే చుక్కలు కనిపిస్తాయి, పగలైతే సూర్యుడు ఆ వెలుగు ఇవి కనిపిస్తుంటాయి. ఏది? ప్రకాశ భాగంలో. నిజానికి ప్రకాశ భాగం అన్నదానికి అర్థం ఏమిటి? కంటికి కనపడేది అని. కంటికి కనబడనిది అప్రకాశ భాగం. అర్థమవుతుంది? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది లగ్నం యొక్క స్థితి. ఈ లగ్నం నుంచే అన్ని భావాలు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఆ భావాలన్నిటికీ కూడాను శుభాశుభత్వాలు వస్తాయి. అంటే అన్ని భావాలకి కూడా శుభాశుభత్వాలు వస్తాయి. లగ్న భావం నుంచి మొదలుకొని ఇది శుభము, ఇది అశుభము అనేవి వస్తాయి. అది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం. ఇక గ్రహాలు 9. ఈ గ్రహాలు 9 గ్రహాలు కూడాను ఈ ప్రకాశ అప్రకాశ అర్థాల్లో, అంటే మొత్తం కలిపి ఆ పూర్ణమైన ఆ భచక్రంలో ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ తిరుగుతున్నాయో ఇప్పుడు ఎట్లయితే లగ్నాన్ని నిర్ణయించామో అవి కూడా ఏ నక్షత్రంలో, ఏ రాశిలో, ఏ పాదంలో, ఏ పాయింట్ మీద ఉన్నాయో దాన్ని జనన సమయంలో ఒక లెక్క గణన ఉంటుంది కాబట్టి దాన్ని నోట్ చేసుకుంటాం. ఈ భావంలో ఈ గ్రహం ఇన్ని డిగ్రీల మీద ఉంది అని చెప్పి దాంట్లో నోట్ చేసుకోవడంతో జాతక చక్రం మనకి కనపడటం మొదలవుతుంది. క్లియర్గా ఉందా? ఇది సంగతి. ఇక నవగ్రహాలు అంటే 9 గ్రహాలు ఏమిటి
వీటిని ఎలా మనకి సంబోధించబోతున్నారు మహర్షి అని చెప్పి చెప్తాను మీకు ఒకసారి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. ఇవి 9 గ్రహాలు. నవగ్రహాలు అన్నప్పుడు ఇదే వరుసలో ఇలా చూసుకోవాలి. ఎక్కడ చెప్పినా సరే అది లెక్క. ఇక పంచగ్రహాలు అని చెప్పి చెబుతారు. పంచగ్రహాలు అంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఇవి 5 గ్రహాలుగా చెబుతాం. సప్తగ్రహాలు అని చెప్పి చెబుతాం. అప్పుడు సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఇవి సప్తగ్రహాలు. ఛాయాగ్రహాలు అంటే రాహువు, కేతువు చివరిలో ఉండేది. ఇది లెక్క. ఇది ఒక దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనం ప్రస్తావన చేసేటప్పుడు పంచగ్రహాలు, కుజాది పంచగ్రహాలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఆ చెప్పుకున్నప్పుడు కుజాది పంచగ్రహాలు అంటే వరుసది అనమాట. ఆ తర్వాత చెప్పే లక్షణాలు వరుసను ఒక్కోదానికి మనం చూసుకుంటూ వెళ్ళాలి. క్రమాత్ అంటారు. వరుసగా ఈ లక్షణాలు వాళ్ళకి సరిపోతాయని చెప్పి ఒక మాటలో చెప్పేస్తారు. చెప్పినప్పుడు దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. అంటే మీకు ముందు ఈ పుస్తకం చదవటం కూడా తెలియాలి. ఈ గ్రంథం చదవటం తెలియకనే చాలామంది దీన్ని వదిలేస్తారు. ఈ వరుసలు కొన్ని అర్థమైపోతే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇకపోతే లగ్నం నుంచి మనం శుభాశుభాలని చెప్పాము. అట్లానే గ్రహాల్లో కూడాను సహజ శుభత్వాలు అంటే నైసర్గిక శుభాశుభత్వాలు అంటారు. వీటినే సహజ శుభాశుభత్వాలు ఉన్నాయి. అంటే క్రూర గ్రహాలు లేకపోతే అసౌమ్య గ్రహాలు అనే గ్రహాలు కొన్ని సౌమ్య గ్రహాల కన్నా అంటే మృదువు స్వభావం కలిగినవి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఈ సౌమ్య గ్రహాలేమో శుభాన్ని ఇస్తాయి, శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అసౌమ్య గ్రహాలు కష్టఫలాన్ని ఇస్తూ ఉంటాయి. ఇది లెక్క. ఇది మళ్ళీ లగ్నవశాత్తు మారిపోతూ ఉంటుంది. ఇది స్థిరమైనవి చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను. లగ్నవశాత్తు వచ్చేది అస్థిరమైంది. ఆ అస్థిరమైంది స్థిరమైంది రెండు కలుపుకొని మనం రిజల్ట్ చెప్పుకోవాలి. లేదా ఇప్పుడు రవి, కుజ, శని, రాహుకేతువులు, క్షీణచంద్రుడు, పాపులతో కలిసిన బుధుడు, వీళ్ళు పాపులు అని చెప్పారు. పాపులు అంటే క్రూరత్వం కలిగిన వాళ్ళు అని. ఓకే. ఈ క్రూరత్వం కలిగిన వాళ్ళు అంటే ఏంటంటే నువ్వు చేసిన పాపకార్యాల యొక్క ఫలాల్ని వాళ్ళు ఇస్తారు. అయితే లగ్నవశాత్తు ఉదాహరణకి ముందు రవితోటి మొదలు పెడదాం. లగ్నవశాత్తు రవికి పంచమాధిపత్యం వస్తే గనక, లేక నవమాధిపత్యం వస్తే గనక, లేక లగ్నాధిపత్యం వస్తే గనక, అంటే సింహలగ్నం అనుకుందాం, లగ్నాధిపత్యం అవుతుంది. మేషలగ్నం అనుకుందాం, పంచమాధిపత్యం అవుతుంది. అట్లానే ధనుర్లగ్నం అనుకుందాం, అప్పుడు నవమాధిపత్యం అవుతుంది. ఎవరికి? రవికి. అప్పుడు ఆయన శుభుడు అవుతూ ఉన్నాడు, ప్రబల శుభుడు అవుతూ ఉన్నాడు. అలానే వృషభ లగ్నానికి కూడా ఆయన శుభుడు. అది ఎందుకన్నా తర్వాత చెప్పుకుంటాం. చతుర్థాధిపతి అయినా కూడాను ఆయన వృషభ లగ్నానికి శుభుడుగా భగవంతుడు మహర్షి చెప్పారు. దాన్ని ఎందుకన్నది తర్వాత చర్చ చేద్దాం. ఇది శుభాశుభత్వాలు ఎట్లా వస్తాయి. అట్లనే కుజుడు కర్కాటక లగ్నానికి కానీ మన సింహలగ్నానికి కానీ చూసుకుంటే కుజుడు ప్రబల శుభుడు అవుతూ ఉన్నాడు. మరి కుజుడు మామూలుగా అయితే క్రూరుడు కదా, క్రూర గ్రహం కదా, ఎలా అవుతుంది. అలానే వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు అవుతూ ఉన్నాడు. మరి శని అంటే భయం కదా అందరికీ. కానీ ఆయన అట్లా అంటే స్థిరత్వం ఒకటి ఉన్నది. ఆయనకి ఇది వస్తే కనుక ప్రబల శుభుడు అవటం కూడా ఉన్నదన్నమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎంతటి క్రూరుడైనా కొడుక్కి మేలు చేస్తాడు కదా. క్రూరుడే కావచ్చు కానీ సంతానానికి మేలు చేసుకుంటాడు కదా. ఆ విధంగా ఆయా గ్రహాలు ఆధిపత్య వశాత్తు శుభత్వాన్ని అశుభత్వాన్ని ప్రదర్శిస్తాయి, ఇస్తూ ఉంటాయి. గ్రహాలంటే గ్రహించేవి, ఇచ్చేవి కూడా. అర్థమైందా? అలానే మీకు చెప్పాను, గ్రహాలంటే ఎక్కడో ఉన్న మాస్ బాడీస్ అని కాదు, విశ్వం అంతా కూడాను గ్రహత్వం ఉన్నది. విశ్వం అంతా కూడా గ్రహించే తత్వం ఉన్నదన్నమాట. నిన్ను ఇంకొకటి గ్రహిస్తుంటే నువ్వు వాడిని గ్రహిస్తూ ఉన్నావు. నిన్ను ఒకడు చూస్తూ ఉన్నాడు, వాడిని నువ్వు చూస్తున్నావుగా. అర్థమైందా? చూసినా చూడకపోయినా సంబంధపడి ఉన్నారు అంతటా కూడా. ఇది తత్వం. కాబట్టి
ఎవరో అడిగారు సూర్యుడు కూడా గ్రహిస్తాడంటే సూర్యుడు అన్నదానికి ఏమిటో చెప్పేటప్పుడు అది మీకు అర్థం అవుతుంది. క్షీణచంద్రుడు పాపి. క్షీణచంద్రుడు అంటే శుక్లపక్షంలో వృద్ధి చంద్రుడు అంటాం. శుక్లపక్ష చంద్రుడు అని చెప్పి పౌర్ణమి వరకు కూడా మొట్టమొదటి పాడ్యమి నాటిని మాత్రం వదిలేస్తాం, ఎందుకంటే కళ తక్కువగా ఉంటుంది కాబట్టి. విధేయ నుంచి మెల్లగా లెక్క వేస్తాం. పంచమి నుండి బలం పుంజుకుంటాడు. అక్కడ నుంచి పౌర్ణమి వరకు కూడా ఆ బలం పెరుగుతూ పోతుంది. అక్కడి నుంచి మళ్ళీ బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో పాడ్యం మళ్ళీ వదిలేస్తాం, ఎందుకంటే మొట్టమొదటి రోజు హ్రాసం అంటే కళ తగ్గటం అనేది మొదలవుతుంది కాబట్టి అది అశుభం. కాబట్టి ఆ పాడ్యమి సర్వకార్యాలయంలో కూడా వదిలేస్తాము. ఆ తర్వాత నుంచి వచ్చే విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి వరకు కూడాను క్షీణచంద్రత్వం కాకుండా చంద్రకళ సరిపోయినంత ఉందనే లెక్క వేసుకుంటాం. వాస్తవానికి క్షీణచంద్రుడే, కానీ అంతవరకు శుభత్వాన్ని లెక్కేస్తాం. సప్తమి నుంచి మాత్రం, ఆ తర్వాత అష్టమి నుంచి మాత్రం బహుళపక్షంలో పూర్తిగా మనం పాపిగా లెక్క వేస్తాం, చంద్రుడు సౌమ్యుడే అయినప్పటికీ కూడా. కాబట్టి ఈయనకి పాపత్వం ఎక్కడొచ్చింది? బహుళపక్ష అష్టమి నుంచి మొదలుకొని శుక్లపక్ష పాడ్యమి వరకు కూడాను పాపత్వం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శుక్లపక్షంలో కూడా ఉంది పాపత్వం, పాడ్యం, ఎందుకంటే అక్కడ ఒక్క కళ మాత్రమే ఉంది. ఆ కళ సరిపోదన్నమాట. అంటే అమావాస్య వెంటనే వచ్చేది. నెలపొడుపు అంటామే, ఆ నెలపొడుకు ముందు అది కనపడిన కూడా కనపడదు, సన్నరేఖ అది చాలదు, అది అర్థమవుతుంది. ఇది తత్వం. ఇక పాపులతోటి కలిసిన బుధుడు. పాపులతోటి కలిసిన బుధుడు అంటే ఎలా తీసుకోవాలంటే సహజమైన పాపత్వము, అంటే నైసర్గిక పాపత్వం, ముందు స్థిర పాపత్వాలు అని చెప్పాం కదా, అలానే లగ్నవశాత్తు వచ్చిన పాపత్వం. ఈ రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ దేన్ని ఎక్కువగా కన్సిడర్ చేయాలి అంటే, పట్టించుకోవాలంటే సందర్భాన్ని అనుసరించి ముఖ్యంగా లగ్నవశాత్తు వచ్చిన పాపత్వాన్ని పట్టించుకోవాలి. దీనివల్ల లగ్నవశాత్తు వచ్చిన పాపత్వాన్ని పట్టించుకోవాలి. అట్టి పాపులతోటి కనుక బుధుడు కలిస్తే ఆయన కూడా పాప ఫలితాలనే ఇస్తాడు. లగ్నవశాత్తు వచ్చిన శుభ పాపత్వాలను అనుసరించి ఆయన శుభులతోటి కలిస్తే శుభత్వాన్ని, పాపులతోటి కలిస్తే పాపత్వాన్ని. ఎవరితోటి కలవలేదు, ఎవరితోటి చూడబడుతుంటే దాన్ని అనుసరించి శుభ పాప ఫలితాలు. ఎవరు చూడటం కూడా లేదు, కలవలేదు, చూడటం కూడా లేదు, ఇంకో చోట నుంచి చూపులు అనేవి ఉంటాయి, గ్రహాలకి దృష్టులు ఉంటాయి, ఆ దృష్టికి కూడా ఎవరిది పడలేదు దాని మీద. అప్పుడు బుధుడు తాను ఏ భావంలో ఉన్నాడో దాన్ని అనుసరించి ఫలితాన్ని ఇస్తాడు. తనకు సహజంగా తనకు ఏదైతే స్థిరకార భావాలు వచ్చినాయో, భావాలు స్వయంగా భావాల ఆధిపత్యాలు వచ్చినాయో దాన్ని అనుసరించి ఫలితాన్ని ఇస్తాడు. ఇలా నిర్ణయం చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క విషయం కూడా కూలంకషంగా నీకు మనసుకి పట్టాలి. ఈ పట్టేది కూడా అన్నీ ఒకసారి చూడలేవు కాబట్టి ఇవన్నీ పేపర్ మీద నువ్వు ఆ గణనం చేసి అవన్నీ వ్రాసుకుంటూ వెళితే నీకు సంపూర్ణమైన పిక్చర్ వస్తుందన్నమాట. పూర్తిగా ఆ చిత్రం అంతా వస్తుంది కాబట్టి దాన్ని చూడగానే నువ్వు చెప్పేయచ్చు. అందువల్ల ఎలా అయితే చుక్కలు 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 పెట్టుకుంటూ పోయి చివరికి ఇది పలానా మనిషి అంటాం. చుక్కలు పెట్టే టైంలో మనకి తెలియదు, అర్థమైంది. అలానే ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళి అది చూడగానే ఓహో ఈ చిత్రం ఇది ఇలా ఉంది, ఈ డిష్ ఇలా వస్తుంది అన్నది సంగతి మనకి అర్థమవుతుంది. ఇది శుభత్వం, పాపత్వం.